జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్. మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. చాలాదా పడ్డ కష్టాలు అన్నింటిలో నుంచి బయటపడిపోతున్నారండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు. ప్రేమైనటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది. శని భగవానుడు యోగిస్తున్నాడు. నెల మొదటి అర్ధభాగం రాహు సంచారం అనుకూలం, రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు. చురుకైన విజయం, ఆర్థిక శ్రేయస్సు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నగదు ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది. తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే. ముఖ్యమైన వ్యవహారాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకి ఖర్చు, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కోరుకున్న చోట బదిలీ, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి. కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది. మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు. ఇంటిల్లిపాలి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సలహా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో, అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహ, ఉపనయన, గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. సోదరులకి మీరు సహాయం పడతారు, వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి యోగకాలం. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్య లేదు. ధైర్యంగా ఉండండి మకర రాశి మిత్రులారా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగం అవుతుంది. రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టర్బెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.